అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇంకా వార్తలకు వెళ్ళే ముందు మనం రెగ్యులర్ గా చూసినట్లయితే మరి నేటి మాట అయితే మనం చదువుకుంటూ ఉంటాం ఇక దానికి సంబంధించి నేటి మాట అయితే ఒకసారి చదువుదాం ఇక తెలంగాణ ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఆధిపత్యం అగ్గిరాజేసుకుంటుంది ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నవ్వెటోల ముందర జారిపడుతుంది త్వరలో స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇలాంటి ఘటనలు చూసి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల గుండెల్లో అసంతృప్తి ఛాయలు అలుముకుంటున్నాయి ఒకప్పుడు దేశంలో అత్యంత ఆదరాభిమానాలు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది గాంధీ భవన్ విభేదాలకు అడ్డాగా మారిపోతుంది కొందరు పేరు మోసిన నాయకులు నేతలు గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉండి పదవులను అడ్డం పెట్టుకొని సహచర నాయకులతో కయ్యానికి కాలుదూతున్నారు ఏ లీడర్కు ఆ క్యాడర్ ఏర్పాటు చేసుకొని ఇరు వర్గాలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి నేటి మాట అయితే చూసినాము నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా జరుగుతుందా అనే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి మా లీడర్ అని సోషల్ మీడియాలో ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది ఇంకా చూడాలి ఇక మరి ఆర్టికల్ చూద్దాం తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతనట మరి ఎందుకు నిలిపేసారో చూద్దాం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు ఆగస్టు 31, 2025 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించడం ద్వారా బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది గత కొంతకాలంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్కు చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో పెండింగ్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని భావించాలి ప్రభుత్వం నుంచి 1300 నుంచి 1400 కోట్ల వరకు బకాయిలు ఆగినట్లు వారు ఆరోపిస్తున్నారు చెల్లింపుల ఆలస్యం అలాగే ప్యాకేజీల సవరణ లేకపోవడం వంటివి ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేవారు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నతమయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలట మరి చూసిరు కదా ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేస్తున్నారంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అధిక మొత్తంలో ఉన్నాయట మరి చెల్లింపులు చేస్తలేరు మరి చాలామంది అంటే ఆరోగ్యశ్రీ కార్డు దేనికి మరి పేదవాళ్ళ కోసమే కదా పేదవాళ్ళు మరి అధిక మొత్తంలో వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిని చూపించుకున్నప్పుడు మరి డబ్బులు గవర్నమెంట్ నుంచి పడట్లేదు అనమాట సో దానివల్ల కూడా ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఆపివేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది అన్నట్టుగా ఆర్టికల్ ఉద్దేశం అలాగే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలట చూద్దాం ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి గతంలో జనవరి 2025లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆరోగ్య మంత్రితో సమావేశం తర్వాత సేవలు తిరిగి ప్రారంభమైన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కూడా తక్షణ చెల్లింపులతో సమస్యను పరిష్కరించవచ్చు దీనికి వెంటనే హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి తక్షణం చర్యలు జరిపి మరి వారి డిమాండ్లు అలాగే మరి వాళ్ళ డిమాండ్లు పరిశీలించాలి ఇలా చేయడం వలన సేవలను నిలిపివేతను నివారించవచ్చు ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు అనివార్యమైతే పేద రోగులకు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు కల్పించాలి అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విషయాన్ని ప్రజలకు సత్వర సమాచారం ద్వారా చేరవేయాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి సందర్భం పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిల చెల్లింపులు ఆలస్యం కాకుండా సమయ పాలన ఉండేలా ఒకే వ్యవస్థను రూపొందించాలి ప్యాకేజీలను ఇన్ఫ్లేషన్ ప్రకారం సవరించాలి ఇది హాస్పిటల్స్ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పేదలకు అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను కాపాడవచ్చు సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు దీనిపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తే ప్రజల్లోకి వ్యతిరేక భావనలు వెళ్లే ప్రమాదం లేకపోలేదు ఇప్పటికే ఒకవైపు విద్యా వ్యవస్థలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కోట్లలో పేరుకుపోయి మరి విద్యార్థులు విద్యా సంస్థల యాజమాన్యాలు నానా అవస్థలు పడుతున్నారు బకాయిలు ఇస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తామని యాజమాన్యాలు విద్యార్థులను పై చదువులకు వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటున్నాయి ప్రభుత్వ వైఖరిపై విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల యాజమాన్యాలు గత కొంతకాలంగా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దానిపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదట మరి నిజంగానే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిజంగా ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే మరి పేద ప్రజల యొక్క పరిస్థితి ఏం కావాలి మరి పేద ప్రజలకు ఆ యొక్క ఏదైతే మరి ప్రభుత్వ హాస్పిటల్స్ పోతే అక్కడ ఎక్విప్మెంట్స్ ఉండవు సరిగా వైద్య సేవలు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా దీనిపై పరిష్కారం ఏంటి అంటే ఆరోగ్య సంస్థలు అన్నీ కూడా మరి ఏర్పాటై ఈ యొక్క బిల్లులను తక్షణమే చెల్లించి లేదంటే మరి కనీసం ఒకవేళ ఈ బిల్లులు చెల్లించే ప్రక్రియ లేకపోతే మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా మరి ఖచ్చితంగా వైద్య సేవలు మెరుగుపరిచేలా మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్టికల్లో ఉంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి యాజమాన్యాలేమో మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీ సర్టిఫికేట్లు ఇవ్వమంటారు మరి విద్యార్థులేమో పై చదువులకు వెళ్ళాలంటేనేమో వాళ్ళ సర్టిఫికేట్ అవసరం మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఏదైతే మరి ఆరోగ్యశ్రీలో చెల్లించని బకాయింపుల బిల్లులే చాలా ఉన్నాయి ఇంకా మరి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఇంకెక్కడి నుంచి చెల్లిస్తుంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్లులు సకాలంలో చెల్లిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట సో ఇక
అది అలాగే ఉండగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్గాల్లో ఇన్సెంటివ్స్ రాలేదని, ఉద్యోగ గుర్తింపు భద్రత లేదని రోడ్డెక్కారు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. సరైన సమయానికి వేతనాలు అందక చిరు ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖపై ఆరోగ్యశ్రీ బకాయిల అంశం తెరపైకి వచ్చింది. ఇది కూడా ఇలాగే కొనసాగితే అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య విద్యా రంగాల్లో ప్రభుత్వం విఫలమైనట్లు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో పాలనలోని పారదర్శకతపై ప్రజలు అనుమానాలు రేకెత్తి ప్రభుత్వ వ్యతిరేకతను దారితీయవచ్చు. అందుకే ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులోకి ఉండాల్సిన విద్యా, వైద్యం, ఆరోగ్య వ్యవస్థల పట్ల పాలకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే రాసిన ఆర్టివే. మరి ఏదైతే మరి పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో వైద్య, విద్యం, సో ఈ రెండు కూడా పేదలకు ఖచ్చితంగా అందితే వాళ్ళు ఉన్నత శిఖరాలకు, వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకైతే వెళ్తారు. సో దానికి సంబంధించి కూడా రీసెంట్గా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఏవైతే ఉంటాయో మరి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ ఇక మీద పనిచేయదు అని చెప్పి, సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వారు దాదాపు 1500 కోట్ల వరకు అయితే మాకు బకాయిలు పెట్టినారు. ఏదైతే మరి ఈ స్కీమ్ ఉందో మరి పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించుకోవచ్చు. సటన్ కొంత అమౌంట్ వరకు 5 లక్షల 10 లక్షల ఇట్లా పరిమితి ఉంటుంది, అంతవరకు చూపించుకోవచ్చు. ప్రభుత్వం ఆ డబ్బును అయితే మీకు చెల్లిస్తుందని ఒక మంచి స్కీమ్ అనమాట ఇది ఆరోగ్యశ్రీ అనేది. సో దానికి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వస్తుందంటే ఎవరైతే మరి వైద్యం చేసుకుంటారో మరి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే భారీ ఎత్తున ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయో 1500 కోట్లు అయితే వాళ్ళకైతే బాకీ పడి ఉన్నారు. సో మరి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయిన ఎడల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సేవలు అయితే మీరు నిలిపివేస్తున్నాం అని చెప్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని చెల్లించాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన పథకం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విడుదల చేసి మరి ప్రభుత్వాలకైతే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇంకా వార్తల్లోకి వెళ్ళినట్లయితే ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న చూపిన బాటలో నడుద్దామట. ఇక సభ సక్సెస్, బీసీల ఐక్యతను నిదర్శనం. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ గారు చెప్తా ఉన్నారు. అయితే బీసీ రాజ్యాధికార సభ విజయవంతమైందని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ తెలిపారు. మరి బీసీ సభ చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. మరి తీన్మార్ మల్లన్న బాటలోనే నడుద్దామంటూ మరి మహేష్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఎస్, ఇక దహేగాం కేజీబీవీ పాఠశాలలో ఎమ్మెల్సీ తనిఖీ, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం కస్తూర్బా బాలిక పాఠశాలను ఎమ్మెల్సీ దండెం విఠల్ శుక్రవారం అయితే సందర్శించినట్ట. ఇంకా అక్కడ ఉన్న సౌకర్యాలు, వంటగదులు, వంటశాల అవన్నీ పరిశీలించి కూడా అధికారులకు మరి సౌకర్యాలు కల్పించాలనే విధంగా వాళ్ళకైతే ఆదేశం జారీ చేసిరంట. ఆన్లైన్ బెట్టింగ్కు చెక్, భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల హెచ్చరించారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. గత ఏడాది కాలంగా బైన్సా ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను నిర్మల్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. మరి ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్లు ఉన్నాయో ఇవి అధిక మొత్తంలో చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అయితే ఆన్లైన్ బెట్టింగ్లకు అయితే చెక్ పెడుతూ మరి భారీగా నగదు, ఆస్తి పత్రాలు, అలాగే బంగారం ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అవన్నీ కూడా పెట్టి ఆడుతున్నట్లయితే మరి ఏదైతే మరి ఫస్ట్ డబ్బు వస్తుంది, కానీ తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు పట్టినా పట్టుకోకపోయినా ఆటోమేటిక్గా మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నట్టు. ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఏదైతే పత్తాలు ఆడుతూ ఉంటారు కదా, సో అది ఆడినట్లయితే ఆటోమేటిక్గా ఎవరు పట్టుకోకుండా సరే మీరే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా బయట పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి చేస్తాం. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు. మరి బైకులకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ అయితే హెచ్చరించారంట. మరి బైకులకు ఏదైతే ఈ మధ్య బుల్లెట్ బైకులకు ఆ సౌండ్ ఎక్కువ పెట్టుకొని పోయడం అయితే ఫ్యాషన్ అయిపోయింది. కంపెనీ నుంచి వచ్చే సైలెన్సర్ తీసేసి అంటే చాలా మందికి అవగాహన ఉండదు, కంపెనీ నుంచి వస్తుంది అనుకుంటారు. అసలు యాక్చువల్గా సౌండ్ అనేది కంపెనీ నుంచి వస్తుంది, మరి దాన్నే బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అయితే అన్నది నేను విన్నాను. అసలు యాక్చువల్గా అట్లా ఉండదు. కంపెనీ నుంచి, షోరూమ్ నుంచి ఏదైతే వస్తుందో సర్టిఫైడ్ దాంటే ఎంత సౌండ్ రావాలో అంతే సౌండ్ వస్తుంది. కొన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పీకేస్తారు, ఇంకా పీకేసి కొత్తగా ఎక్కువ సౌండ్ వచ్చేది పెట్టించుకొని తిప్పుతా ఉంటారు. సో అట్లాంటివి మాత్రం చేయొద్దని చెప్పేసి పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. దానివల్ల శబ్ద కాలుష్యం అయి మరి చెవులు కూడా ఖరాబ్ అవుతాయి. అట్లా కంపెనీ నుంచి అంతగానం సౌండ్ వచ్చింది అనుకో, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. సో ఇక బ్యాంకు సొమ్ముతో పరారైన ఫీల్డ్ ఆఫీసర్ అంట. మరి సినీ ఫక్కీలో 4 కోట్లు స్వాహా. మరి విచారణ జరుపుతున్న రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ వెల్లడి అంట. మరి మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ 2లో అవకతవకలు జరిగినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ బ్యాంకుకు లోపల నుండి మూసివేసి విచారణ చేపట్టి బ్యాంకు లోపల పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న 4 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ నగదుతో పరారైనట్లు
అనుమానిస్తున్నారంట ఓఆర్ని. అంటే ఇంతకుముందుకు డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడతారని చెప్పేసి బ్యాంకులలో దాచుకుంటున్నాం. సో ఇప్పుడు బ్యాంకులలో ఉన్నోళ్ళే దొంగలాగా తయారయ్యారు. మరి 4 కోట్ల ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ ఎత్తుకపోయిందని చెప్పేసి, ఆయన దొంగిలించిండని చెప్పేసి అలా అయితే అనుమానిస్తున్నారట. ఇక గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, పండుగల పేరిట లక్కీ డ్రాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే లక్కీ డ్రాస్ ఉంటాయో వాటిని అయితే అనుమతించొద్దు, మరి అవి అనుమతి లేకుండా మాత్రం చేయొద్దని చెప్పేసి ఏవైతే ఉంటాయో మరి బహుమంతులు పథకాలు వంటి కార్యక్రమాలు అయితే నిర్వహించే వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. అక్కడ ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పల్లెల ప్రగతి కోసమే పనుల జాతరనట. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి కలెక్టర్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి అన్నారట. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్దా గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షలతో చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్ వినయకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేసిరట. మొత్తం మీదనైతే అంగన్వాడీ భవనాన్ని శంకుస్థాపన చేస్తున్నటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తాం. ఇక పిఎస్ఓలు సమర్థవంతంగా పనిచేయాలి. శిక్షణ తరగతులు ప్రారంభించిన సిపి సాయి చైతన్య అంట. మరి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పిఎస్ఓలకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శిక్షణ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అయితే హాజరైందంట. అక్కడ ఇక అడ్డదారిలో యూరియా తరలిస్తే కఠిన చర్యలు. సిరికొండ ఏఈఓ నర్సయ్య మరి రైతులకు సరిపడా యూరియా దశల వారీగా అందించడం జరుగుతుందని, వేరే గ్రామాలకు అడ్డదారిలో యూరియా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏఈ నర్సయ్య అయితే స్పష్టం చేసిరు. ఇంకా సాలూరులో వైభవంగా పొలాల పండుగంట. మరి నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఎడ్ల పొలాల పండుగను ఘనంగా వైభవంగా అయితే నిర్వహించారంట. మరి ఆ పండుగ కూడా ఇక రచ్చకెక్కిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లొల్లి. ఇండ్ల పంపిణీలో జాప్యం ఎందుకని ప్రశ్నించిన పేదలు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని రాస్తారోకో. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని ఆర్ఎండ్బి మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మంత్రి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఆదర్శంగా నిలిచారు. పారదర్శక ఎంపిక విధానంలో డబుల్ బెడ్రూమ్లను అర్హులకే పంపిణీ చేయాలనే ఉద్దేశంతో బాల్కొండ మండల కేంద్రంలో 175 ఇళ్లను కట్టడం జరిగింది. అందులో 99 ఇళ్లను లబ్ధిదారులకు ఎంపిక చేసి పంపిణీ చేయగా మిగిలిన 77 ఇళ్లు పంపిణీ చేయకుండా అలానే మిగిలిపోయాయి. ఎన్నికలు కూడా రావడంతో ఇళ్ల పంపికల మధ్యలోనే ఆగిపోగా మళ్లీ ఎన్నికలలో బాల్కొండ నియోజకవర్గం నుండి బరిలో గెలిచి 2 సంవత్సరాలు అవుతున్న మిగిలిన ఇళ్ల పంపిణీ చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాళాలు వేసుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిరట. మరి మొత్తం మీదైతే డబుల్ బెడ్రూమ్లు ఇంకా నిరుపయోగంగానే అట్లనే ఉంటున్నాయి. మరి డబుల్ బెడ్రూమ్ల మీద ఎన్నో రచ్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా పేదలకు కేటాయిస్తే మరి వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి ముట్టిగా నిరుపయోగంగా ఉండే బదులు. ఇక బీజేపీ విధి విధానాలకు నచ్చకే రాజీనామా. బీజేపీ నాయకులతో వివాదాలు. 25న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు బీజేపీ నేత విజయభారత్ అయితే చెప్తా ఉన్నారు. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రైతులకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారే. ప్రజల పక్షాన ఇరు పార్టీలపై పోరాడేందుకు తన తండ్రి ఆలూరు గంగారెడ్డి అడుగుజాడలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు విజయభారత్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఆమె అయితే ఇంకా బీజేపీని పార్టీ వీడి ఆమె బీఆర్ఎస్లో చేరుతున్నట్టు, ఈ నెల 25న కేటీఆర్ సమక్షంలో చేరుతున్నట్టు కూడా ఆమె చెప్తా ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భద్రత కోసమే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అట ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో కరీంనగర్ సిపి. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తెలంగాణలోని మేడ్చల్కు చెందిన 99వ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి కమిషనరేట్ పరిధిలోని మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించడం, భవిష్యత్తులో శాంతి భద్రతలను పెంపొందించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనలను నివారించడం, ఆర్ఏఎఫ్ సిబ్బందికి ఆ ప్రాంతాలపై అవగాహన పెంచడం అని పోలీస్ కమిషనర్ తెలిపారట. మరి ఈ సందర్భంగా మరి ఆర్ఏఎఫ్ పోలీస్ స్పెషల్ యాక్షన్ టీమ్ సిబ్బందితో కలిసి కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కరీంనగర్ బస్ స్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, కమాండ్ రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, శాస్త్రి రోడ్, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, గాంధీ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, తెలంగాణ చౌక్ చివరగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు గస్తీ నిర్వహించడంతో పాటు బహిరంగ ప్రదేశాలను సందర్శించారని తెలిపారట. మరి మొత్తం మీద అయితే ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం మరి కరీంనగర్ పరిధిలో జరిగినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నయా మోసం అంట. మరి అడ్మిషన్ ఒక కాలేజ్, సర్టిఫికెట్స్ మరో కాలేజ్. కోచింగ్ కాలేజ్ కోసం విద్యార్థుల జాయినింగ్. లయలా జూనియర్ కాలేజ్ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేశారంట. మరి యాజమాన్యం నిలదీస్తే సారీ చెప్పి సైలెంట్ అయ్యారంట. చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్టు తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి డిఐఈ వెల్లడి చేశారంట. ఏం చర్యలు ఉండవు, అవి జరుగుతూనే ఉంటాయి. ఆ కార్పొరేట్ స్కూళ్ళు మోసాలు జరుగుతూనే ఉంటాయి, ప్రభుత్వాలు చూసినట్టు ఉంటాయి, అంతే. ఇవాడు ఏం చర్యలు ఉండవు, ఏముండవు. ఎరువుల గోదాం సందర్శించిన జిల్లా కలెక్టర్. దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని, గోదామును అయితే జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గారు అయితే తనిఖీ చేశారంట. అక్కడ దాడి కేసులో ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష, జరిమానానట.
మరి జగిత్యాల జిల్లా బీరూపూర్ మండల కేంద్రానికి చెందిన పూడూరు తిరుపతి అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన పూడూరి రాజేశం, పూడూరి నర్సయ్య, పూడూరు మల్లయ్య అనే ముగ్గురు వ్యక్తులు పాత గొడవలు మనసులో పెట్టుకుని 2021 మే 15న రాత్రి సమయంలో తిరుపతిపై దాడి చేసి గాయపరచడం జరిగింది. తిరుపతి భార్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని మరి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం రజని తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఆర్ లావణ్య నిందితులకు 6 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 2200 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారట. మరి దాడి చేసినటువంటి వారికి ముగ్గురికి అయితే 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడిందన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మార్పురాని నేరస్తులపై గ్యాంగ్ ఫైల్స్ అంట. మరి గంజాయి నియంత్రణకు ప్రత్యేక టీంలు, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని రామగుండం సిపి అయితే చెప్తా ఉన్న వార్త చూడొచ్చు. ఇక ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్న ప్రజలు, గ్రామ పంచాయతీ భవనం విషయంలో నెలకొన్న ఉద్రిక్తత. ఇక భవనం నిర్మాణం ఆ 2 గ్రామాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ భవనం మంజూరు కావడంతో ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పూజ కార్యక్రమానికి హాజరు కాగా ఆ గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. మరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామ సరిహద్దుల్లో చోటు చేసుకున్న వివరాలు అయితే మరి నూతనంగా ఏర్పడిన బాలయ్యపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని పక్కనే ఉన్న సాహేపల్లి పరిసరాల్లో నిర్మించేందుకు అధికారులు అయితే నిర్ణయించడం వివాదానికి అయితే కారణమైందంట. మరి 2 గ్రామ పంచాయతీలు విడిపోతే ఒక గ్రామ పంచాయతీ సంబంధించి ఇంకో గ్రామ పంచాయతీ పరిధిలో కట్టడం వల్ల ఆ పంచాయతీ అయితే స్టార్ట్ అయింది. మరి అధికారులు కూడా అట్లా ఎందుకు చేస్తారో అర్థం కాదు. మరిగా ఇక మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే సిఐటియు జెండా కార్మికులకు అండ. మరి కిర్బీలో యూనియన్ ఆఫీస్ ప్రారంభం, జిల్లా కోశాధికారి కరికే రాజయ్య. ఇక కార్మికులకు అండగా సిఐటియు జెండా ఉంటుందని సంఘం జిల్లా కోశాధికారి కె రాజయ్య అన్నారు. శుక్రవారం పాసమేళం ప్రాంతంలోని కిర్బీ పరిశ్రమలో సిఐటియు యూనియన్ ఆఫీస్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అని అన్నారు. కార్మికుల సమస్యలన్నీ సిఐటియు ద్వారానే పరిష్కారం అవుతాయని రాజయ్య అన్నారు. అనేక వేతన ఒప్పందాలు, కొత్త సౌకర్యాలు సిఐటియు సాధిస్తుందని ఆయన అన్నారు. మొత్తం మీదనైతే సిఐటియులో మరి చాలా సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి అన్నట్టు మరి రాజయ్య గారు చెప్తా ఉన్నారు. అలాగే కిర్బీలో యూనియన్ ఆఫీస్ అయితే ప్రారంభమైందట. ఇక సింగూరును టూరిస్ట్ హబ్గా మారుస్తా 6 నెలల్లో రోల్ మోడల్గా బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల. మునిపల్లి మండలంలో 70 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. నియోజకవర్గంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ. కలెక్టర్ వి ప్రావీణ్యతో కలిసి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ అంట. మరిక ఇక హరీష్ రావు పిట్టల దొరల అబద్ధాలు మానుకో అంటున్నారు. అయితే తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తుండట. మరి సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించింది కాంగ్రెస్. పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చర్చకు రావాలి. మంత్రి కొండా సురేఖ చొరవతో నిధులు మంజూరు చేయించాం. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే బీజేపీని ఒత్తిడి చేయండి. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. మరి ఏదైతే మరి హరీష్ రావు గారు నిధులు మంజూరైనాయి అని చెప్తున్నారో ఆ నిధులు మేము మంజూరు చేసినాం, మీరు కాదని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మరి కాంగ్రెస్ హయాంలో మరి ఏదైతే పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు అయితే చర్చకు రావాలి మరి దీనిపైన అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అలాగే మంత్రి కొండా సురేఖ గారి చొరవతో నిధులు మంజూరు చేయించినా కానీ మీ యొక్క బీఆర్ఎస్ పాలనలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మరి ఇక్కడ పూజల హరికృష్ణ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక అభివృద్ధి ప్రదాత దామోదరుడు మర్పల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ అంట. మరి మంత్రి చొరవతో 5 కోట్ల నిధులు మంజూరు. త్వరలోనే వాహనదారుల ఇబ్బందులకు ఫుల్ స్టాప్. మంత్రి దామోదర్ రాజనరసింహ కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రయాణికులంట. మరి ఏదైతే బ్రిడ్జ్ ఉందో మర్పల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది అన్నట్టుగా మనకు వార్త కనిపిస్తుంది. 5 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినట్లుగా మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక రంగారెడ్డి జిల్లా వార్త చూసుకున్నట్లయితే దళిత సంఘాలన్నీ సంఘటితంగా పోరాడాలట. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా నియామకం. అంబేద్కర్ ఆశయాల సాధనకై కృషి చేస్తా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సానాది సాయిబాబా అంటున్నారు. అయితే మేడ్చల్ జిల్లా తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా ఎన్నికయ్యారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం చేతుల మీదుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా మరి నియామక పత్రాన్ని సానాది సాయిబాబా అందుకున్నారట. మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా గారిని అయితే ఎన్నుకోవడం జరిగిందంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక బూరాన్పల్లిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మరి రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే చెప్తున్న వార్త అది. ఇక మట్టి గణపతిని పూజిస్తే ప్రకృతిని పూజించినట్లే అని చెప్పేసి ఇక్కడ మరి మట్టి గణపతిని పూజిస్తే ప్రకృతిని పూజించినట్లు మరి దాన్నే ఎంకరేజ్ చేయాలి. మరి ఏవైతే ఈ వినాయకులు ఉంటాయో మరి దాటి వల్ల అంటే మట్టితో కాకుండా వేరే చేసేది మరి ఏమంటారు వాటర్లో కలుషితం కావడం వల్ల చేపలు ఇతరత్ర జీవులు కూడా చనిపోతాయి. మరి మట్టితో పూజించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మరి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. జిల్లా ఎస్పీకి భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రమట. మరి అంత చేసిన భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోప్తి.
ఇక జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి చేసిన విశేష సేవలకు గాను భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది. భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోప్తి ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కె నారాయణ రెడ్డి విధి నిర్వహణలో చూపించిన అంకిత భావం, నిబద్ధత, వృత్తి నైపుణ్యానికి ప్రశంస లభించింది. ఈ గౌరవం పొందడం పట్ల కె నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారట. మరి ఈ యొక్క జిల్లా ఎస్పీకి అయితే మన భారత నౌకాదళం నుండి అయితే ప్రశంసా పత్రం అందయింది అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశమట. ఇక రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉమ్మడి శామీర్పేట పరిధిలోని ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తెలియకుండా శాంతియుత వాతావరణం జరగాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అలియాబాద్లోని శుభం గార్డెన్స్లో సమన్వయ సమావేశం నిర్వహించారట. మరి ఇక్కడనే కాదు, మరి ఎక్కడనే సరే భాగ్యనగర్ ఉత్సవ సమితి అనే కాదు, మన ఏమంటారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వినాయక చవితి వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి మరి ఒకప్పుడు చూసుకున్నట్లయితే మరి ఒక పూర్వకాలంలో ఊరికి ఒక్కడే వినాయకుడు ఉంటుండే. మరి ఇప్పుడు ఊరికి ఒక్కడే వినాయకుడు ఉంటే ఒకప్పుడు మరి మొత్తం ఊరందరూ కూడా ఆ వినాయకుని దగ్గరనే ఆ యొక్క ఉత్సవాలు కావచ్చు మరి అంగరంగ వైభవంగా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు గల్లీకి 10 వినాయకులు అయిపోయినాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే అవగాహన ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షెడ్లే ఏర్పాటు చేసి మరి వినాయకులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో కొంత అవగాహన లేక కూడా చిన్నపిల్లలు కావచ్చు మరి ఈ యొక్క కొన్ని అవకతవకలు జరిగి మరి కొన్ని సంఘటనలు ఎదురవుతున్నాయి. మరి అంటే మన రీసెంట్గా చూసుకున్నట్లయితే వినాయకుని తీసుకొస్తా ఉంటే మరి పైన వైర్లు తెచ్చడంతో దాదాపు 4 మంది కూడా చనిపోవడం జరిగింది. సో మరి ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా మరి ఎవరైతే విగ్రహ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో, షెడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళపైన మరి కొంత జాగ్రత్తలు అయితే తీసుకొని ఈ యొక్క విగ్రహ షెడ్లను ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా వినాయకుడి పూజను అయితే నిర్వహిద్దాం. ఇక గణేష్ ఉత్సవాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ముమ్మిన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకట. సో ఇంత అక్కడ పడుతుంది అది కూడా. ఇక గ్రామీణ అభివృద్ధి పనుల జాతర ప్రారంభించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ అంట. మరి 2025 కార్యక్రమంలో యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఈ శ్రీనివాస్ అయితే ఘనంగా అయితే ప్రారంభించారంట. మరి గ్రామ అభివృద్ధిలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సందర్భంగా చెప్పారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన వార్తలు చూస్తే మహిళా పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందట. ఇక మహిళా పోలీస్ సిఫారసుల అమలుకు సిద్ధం. శాంతి భద్రతల సంరక్షణలో రాష్ట్రం నెంబర్ 1. ఇక పోలీస్ జీవితాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. శాంతి భద్రతలతోనే పెట్టుబడులు సాధ్యం. విద్యా విధానంలో కొత్త ఒరవడికి శ్రీకారం. ఇక మహిళా పోలీసుల 3 రోజుల సదస్సు ముగింపు సందర్భంగా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని 3 రోజుల సదస్సు ద్వారా మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భరోసానిచ్చారట. మరి మొత్తం మీదనైతే మహిళా సంక్షేమానికి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. తమ మరిన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలి. ప్రభుత్వానికి కోరిన ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు అంట. మరి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన రేవంత్ రెడ్డి గారికి అయితే ఆ సంఘాల సభ్యులు అయితే ధన్యవాదాలు అయితే చెప్తున్నారు. మరి ఇంకిన్ని సమస్యల కోసం కూడా మీరు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రికి అయితే వినతి పత్రం అందజేశారు. ఆ సందర్భంగా వారు కోరారు. అక్కడ సమస్య పరిష్కారం పట్ల కాంగ్రెస్ నేతల హర్షమంట. సనత్ నగర్ డివిజన్లోని ఎస్ఆర్టీ కాలనీ నుండి జై భారతి స్కూల్ వెళ్లే దారిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. సీసీ రోడ్డు కారణంగా మురుగునీరు నిలుస్తున్న సమస్యకు ఎట్టకేలకు అధికారులు పరిష్కారం చూపించారు. ఈ విషయమైన స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎలిషా మాట్లాడుతూ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ చొరవతో సమస్యకు పరిష్కారం లభించిందని వారి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారట. మరి ఇటువంటి ఏమంటారు మరమ్మతులు ప్రతి చోట కూడా చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎట్లయితే చేసిరో మరి అమీర్పేట సనత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క డ్రైనేజ్ సమస్యలను ఎట్లయితే చేసిరో మరి మిగతా అన్ని జిల్లాల్లో కూడా మరి ఇట్లనే చొరవ తీసుకొని కొంత మరమ్మతులు చేస్తే చాలా ఇట్లనే హర్షం వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా. శివరాంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా భూక్యా శ్రీనివాస్ నాయక్ అయితే మరి వచ్చిరంట. మరి పదవి బాధ్యతలు అయితే స్వీకరించిన సందర్భంగా టీచర్స్ అందరి గురించి కలిసి కూడా సన్మానించారు. అక్కడ ఇక శిథిలావస్థకు చేరిన భవనాలు కూల్చివేత. మరి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి అయితే సాధించారంట. ఇటీవల నగరాన్ని ముంచేస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజల ప్రాణాలు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారట. ఏవైతే పాత భవనాలు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 24 గంటల వైద్య సదుపాయం కల్పించండి. ఇక సిపిఎం పానుగల్ మండల కమిటీ నాయకుల డిమాండ్ అట. పానగల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే పానగల్ మండల కేంద్రంలో సిపిఎం పానగల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డిని కలిసి 24 గంటల వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు భీమయ్య మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం 28 గ్రామ పంచాయతీలు 8 తండాలు కలుపుకొని సుమారుగా 65,000 మంది జనాభా కలిగిన మండలంగా
అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ మండలంలో ప్రస్తుత 9 గంటల నుండి 4 గంటల వరకే పిహెచ్సి అందుబాటులో ఉందని, మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు వర్షాకాల నేపథ్యంలో అనేక రోగాలకు గురవుతున్నారని, మరి గర్భిణీలకు ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు ప్రథమ చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మరి చూసిరు కదా 9 నుంచి 4 గంటల వరకే మరి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ 4 తర్వాత ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు నైట్ చిన్నపిల్లలు ఒకేసారి మరి ఏదైనా వాంతులో విరేచనాలు జరిగితే మరి ఎటు వెళ్తారు? ఖచ్చితంగా ఈ యొక్క వైద్య సదుపాయాలు అనేవి మరి పానగల్లో ఖచ్చితంగా 24 గంటల వైద్య సదుపాయం అయితే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అయితే మనం కూడా కోరుకుందాం. ఇక ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టుల బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గా ప్రసాద్ చెప్తా ఉన్నారు. మరి ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని చెప్పేసి ఆ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గా ప్రసాద్ అయితే అన్నారంట. మరి ఎవరైతే ప్రశ్నిస్తారో మరి బీజేపీకి సంబంధించి కావచ్చు, ఎవరు సంబంధించిన వారు మరి సమస్యల గురించి ప్రశ్నిస్తే మరి అరెస్ట్ చేస్తారా, అక్రమ అరెస్టులను ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్న వార్త అది. ఇక సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించండిట. మరి ఉద్యోగుల హక్కులను కలరాసే విధంగా ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని సిపిఎస్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాలలో సిపిఎస్ ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 23న మరి బ్లాక్గా నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ రోజున బ్లాక్ డేగా పేర్కొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వనపర్తి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ప్రతి టీసీఎస్, సిపిఎస్, ఓపీఎస్ ఉపాధ్యాయులందరూ పనిచేస్తున్న కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో విధిగా నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్పీఎస్ఈఓ వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దిలేటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటనలో పిలుపునిచ్చారట. మరి సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించండి అంటూ మరి నినాదాలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం కూడా చూస్తున్నాం. ఇక గణేష్ ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించండి. గణేష్ ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న నిర్వాహకులు అయితే పటిష్ట చర్యలు తీసుకోవాలని అయితే చెప్తా ఉన్నారు. మరి విద్యుత్ శాఖ కావచ్చు, ఏవైతే వైర్లు ఉంటాయో మరి అవన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలి. మరి ఎలాంటి అజాగ్రత్తలు అయితే తీసుకోవద్దని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక గణేష్ ఉత్సవాల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలైతే సహకరించాలని చెప్పేసి మక్తల్ మండల ప్రభుత్వ విభాగాల అధికారులు అయితే పిలుపు చేశారు. మరి పోలీసుల సమక్షంలో అందరినీ కూడా పిలిచి అక్కడ అందరూ అయితే సహకరించాలి. నిమజ్జన ఈ నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో దానికి మొత్తం అందరూ సహకరించాలని చెప్పేసి ఇది కూడా దానికి సంబంధించిన వార్త అది. ఇక నల్గొండ జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే అడ్డగూడూరు పిహెచ్సిలో వైద్యుడిని నియమించండి అట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పిహెచ్సికి రెగ్యులర్ డాక్టర్ను నియమించాలని కోరుతూ శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్కు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్నాథ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిహెచ్సికి డాక్టర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరి సీజనల్ వ్యాధులకు గురై రోగాల బారిన పడుతున్నారని కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్న వెంకటేశ్వర్లు, మరి కుమారస్వామి, ఆనంద్ చారి తదితరులు పాల్గొన్నారట. మరి అడ్డగూడలో పిహెచ్సిలో వైద్యుడే లేరట. మరి వైద్యుడు లేకపోతే మరి దవాఖానెందుకు ఇక మరి మొత్తం మీదనైతే వైద్యులు నియమించండి అని చెప్పి కూడా ఈ యొక్క అడ్డగూడూరులో ఉన్నటువంటి వాళ్ళు వినతి పత్రం అందజేసేదాకా కూడా అధికారులకు వైద్యులు నిర్మించాలనే ఒక ఆలోచన కూడా వస్తలేదంటే మరి నిర్లక్ష్యంగా ఉందో ఆలోచన. అదే ఇక ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ వైద్యం. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొండమడుగు పల్లె దవాఖానలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. చికిత్స పొందుతున్న వారికి వైద్యం అందుతున్న తీరుపై ఆరా చేసిరంట. మరి ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే సూచించారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఎవరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో పల్లె దవాఖాన అయితే ఆయన ఆకస్మికంగా పరిశీలించి తనిఖీ చేసి మరి ఈ విధంగా అయితే సూచన చేసిరంట. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి, మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు అయితే డబ్బులు అయితే వృధా చేసుకోవద్దని చెప్పేసి మన భువనగిరి కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకలాగా కనిపిస్తుంది. మరి నిజంగా ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంటే మరి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మరి అక్కడ పరిస్థితి. మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్ననే భువనగిరి జిల్లా ఆసుపత్రికి సంబంధించి మనం ఒక వార్త చదివాం. మరి ఆ సంబంధించిన కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు మరి భువనగిరి జిల్లాలో ఎలాంటి సౌకర్యాలు ఉండలేవు, డాక్టర్లు టైంకి వస్తలేరు అని చెప్పేసి మన పత్రికలు అయితే చదివాం, వార్తలు చదివాం. మరి ఇక్కడనేమో సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది ఇక అంతే. ఇక మార్మోగిన మార్వాడి గో బ్యాక్ నినాదం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో నిరసన ర్యాలీలు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్మోగిపోయింది. మార్వాడి అరాచకాలను విరుద్ధంగా ఓయూ చేసి ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానికుల వ్యాపారులతో కలిసి ఓయూ చేసి నేతలైతే బంద్ అయితే నిర్వహించి మరి నిరసన అయితే వ్యక్తం చేసిరంట మార్వాడిలో గో బ్యాక్ అని చెప్పేసి. ఇక పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలని డిమాండ్. మరి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం పంచాయతీ సెక్రటరీని బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు బీబీనగర్ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బట్టుగూడెం పంచాయతీ సెక్రటరీ విద్యా గ్రామస్తుల పట్ల మరి వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన బానోత్ సుగుణ అనే మహిళ పట్ల
వివక్షతతో వ్యవహరించి దురహంకారాన్ని చూపారని వారు ఆరోపించారు. తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటరీని వెంటనే పంచాయతీ నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. మరి చూసిరు కదా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం పంచాయతీ సెక్రటరీని అయితే బదిలీ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు గ్రామస్తులు. మరి దురుసుగా ప్రవర్తించొద్దు కదా, మరి ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలి, కానీ మరి దురుసుగా ప్రవర్తిస్తే ఇటువంటి ఘటనలు కూడా ఎదురైతాయి. ఓకే, అమాత్యుల ఆదేశాలు బేఖతార్. ఇక హుజూర్ నగర్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా, అధికార పార్టీ అండతో మట్టి దందా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మట్టి అక్రమ రవాణా రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 1, 2 కాదు, కొన్ని వందల టిప్పర్ల మట్టిని ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించి మట్టి దందాను యథేచ్ఛగా సాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ అవసరమైన మట్టి ఇసుకను టిప్పర్లలో కాకుండా ట్రాక్టర్లలో ఎవరైనా రవాణా చేసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను సైతం కొందరు బేఖతారు చేస్తూ నిస్సిగ్గుగా అక్రమ మట్టి ఇసుక దందాలకు మంత్రి ఉత్తమ్ అండగా ఉందని, అధికారంలో మనమే ఉన్నామని, మనల్ని ఎవరు అడ్డుకోలేరని బాహటంగా పేర్కొనడం గమనార్హం. అలాగే లింగగిరి, లక్కవరం శివారు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి పగలు లేకుండా యథేచ్ఛగా టిప్పర్లలో మట్టిని తరలిస్తూ గుట్టు చప్పుడు కాకుండా మా గుబుట్టను ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారట. మరి చూసిరు కదా, అక్రమ రవాణా గుట్టలే మట్టిని మొత్తం మింగేస్తున్నారంట. ఇక ప్రకృతి ఏమన్నా కానీ మనం బతికితే చాలా, ఫ్యూచర్లో జనాలు ఉంటేంది చచ్చిపోతుంది, ఎవరికి సంబంధం లేదు. రాళ్ళు ఉంటే రాళ్ళు కొట్టేస్తారు, మట్టి ఉంటే మట్టిని దొబ్బేస్తారు, మొత్తం విధ్వంసం చేసేది. ఇక తర్వాత తుఫాన్లు లేకపోతే ఈ ప్రకృతి అవి వస్తాయి కదా, ప్రకృతి వైపరీతాలు వస్తే మొత్తం అందరం నాశనం అయిపోతుంది. అదేదైతే మరి ఇంద్రమ్మ ఇండ్ల పేరును అడ్డం పెట్టుకొని మరి నిజంగా అక్రమ రవాణా, ఇసుక రవాణా ఎంత ఇప్పుడు ఇళ్లకు కావాలంటే చేసుకోవచ్చు, అది వేరు. మరి ప్రభుత్వం దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే మరి అదే దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇష్టారీతిన మరి టిప్పర్లు మరి జేసీబీలు మొత్తం కూడా మరి ఒక అక్రమ రవాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంకా రీజనల్ సెంటర్ మంజూరు కోసం కృషి చేస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జేడీ ధర్మానాయక్ అంట. మరి కోదాడ కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుబంధంగా ఉన్న బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ స్టడీ సెంటర్కు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భానుతు ధర్మానాయక్ గారు అయితే చెప్తున్న వార్త అది. ఇంకా ఉపాధి హామీతో మహిళలకు జీవనోపాధి గరిడపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ప్రసాద్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు గారు చెప్తా ఉన్నారు. ఇక ప్రజా సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నదని వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి శంకుస్థాపనలు చేసిరట. ఈ సందర్భంగా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఉపాధి హామీ కూలీల లబ్ధిదారులకు పశువుల కొట్టం, మామిడి తోట పెంపకం మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్కూల్ ఆవరణలో వారు మొక్కలు నాటారట. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మరి గ్రామస్తులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపవద్దని, ప్రభుత్వ స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారట. మరి చూసిరు కదా, మరి ప్రభుత్వ స్కూళ్లకు ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు తయారవుతున్నట్టు ఎక్కడ మనకైతే కనిపిస్తలేదు మరి ఎక్కడ కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి అంటే ఇక్కడ బాగుండొచ్చు, కాకపోతే ఈ జిల్లాలో బాగుండొచ్చు, మిగతా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మరి ఒక వర్షాకాలానికి పెచ్చులూరు పడుతున్నటువంటి భవనాలు, మరి మొత్తం కూడా ఆవరణలో ఏమంటారు గోడలు కూలిపోతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇవే చూస్తున్నాం, కానీ మనకి ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు అయితే మరి కరెక్ట్గా ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు. ఇక పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అయితే చెప్తా ఉన్నారు. మరి పదవి విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జీపీఎఫ్ చెల్లింపు పత్రాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అయితే హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇక గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. ఇక రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. మరి గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమదేవరపల్లి మండలం మల్లారంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాంగణంలో నూతనంగా నిర్మించే అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట. మరి ఇక కలుషిత నీరు తాగి విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఇక ఆసుపత్రిలో చేరిన 11 మంది విద్యార్థులు భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన అంట. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకే గురయ్యారంట. 11 మంది విద్యార్థులను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. మరి ఇంత అసౌకర్యంగా అట్లా సౌకర్యాలు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వహిస్తారు మరి? ఇక ప్రజల నుంచి మంత్రి కొండా సురేఖ వినతులైతే స్వీకరిస్తున్నారంట. మరి హన్మకొండలోని రామ్నగర్ శుక్రవారం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తమ నివాసంలో ప్రజల నుంచి అయితే వినతులను అయితే స్వీకరిస్తుందంట. ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక మనుగురు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం అట. ఇక
నిధులు మింగుతున్న రెడ్డి వర్గ కాంట్రాక్టర్లు 100 కోట్ల అభివృద్ధికి పనుల్లో నాణ్యత లోపాలంట నాసి రకం పనులైన ఎమ్మెల్యేలను కలిస్తే బిల్లులు చెల్లింపు అంటే నాసి రకం పనులు చేసినప్పటికీ కూడా ఇగో చూడొచ్చు మొత్తం కంకర తేలిపోయిన ఉన్న రోడ్ అయితే కనిపిస్తూ ఉంది మరి ఇట్లాంటి పనులకు కూడా మరి బిల్లులు ఆమోదం పొంది వస్తున్నాయంట మరి సో ఆ విధంగా నడుస్తుంది అక్కడ కాంగ్రెస్ నాయకుడి చొరవతో పాఠశాల పునఃప్రారంభం 4 ఏళ్లుగా మూతపడిన పాఠశాలను ప్రారంభించిన ఎంఈఓ ఎంపీడీఓ అంట మరి మండల పరిధిలోని జోజ్యా తండాలో గల 4 ఏళ్ల నుంచి మూతపడిన ప్రాథమిక పాఠశాలను జిల్లా కాంగ్రెస్ నాయకుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని ధర్మాసూత్ ఉపేందర్ నాయక్ చొరవతో అయితే మళ్ళీ ప్రారంభించారంట మరి పలుమార్లు కలెక్టర్కి అయితే విద్యాశాఖకి విడిది పత్రాలు అయితే అందజేశారంట మొత్తానికైతే స్కూల్ అయితే మళ్ళీ రీఓపెన్ అయిందంట అక్కడ ఇక కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమట వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చెప్తున్నారు అయితే వైరా నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అన్నారు శుక్రవారం మండల పరిధిలోని పడమట నర్సాపురంలో నిర్వహించిన పనుల జాతర గ్రామ సభలో మరి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారట ఈ సందర్భంగా గ్రామంలో పనుల జాతర ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో అధికారులు గ్రామంలో 2025-26లో ప్రభుత్వం చేపట్టబోయే పనుల వివరాలను ఆయా పనుల ద్వారా గ్రామస్తులకు కలిగిన ప్రయోజనాలను వివరించారట మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్తా ఉన్నారు సో ఇక తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఎంఈఓ ప్రభాకర్ గారు అయితే చెప్తా ఉన్నారు మరి మండల పరిధిలో రాయపట్నం యూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి దేవిడ్ రాజు అధ్యక్షన నోటు పుస్తకాల పంపిణీ అయితే కార్యక్రమం జరిగిందట మరి కీర్తిశేషులు గంట సరోజిని సత్యం జ్ఞాపకార్థం వారి కుమార్తె గంట రజని అల్లుడు రామానంద్ 60,000 విలువైన నోటు పుస్తకాలు పెన్నులు 100 మంది విద్యార్థులకు అయితే బహుకరించారంట మరి తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని నిజంగా వాస్తవం అది సో ఇక పర్యావరణ పరిరక్షణతోనే ముందడుగు పనుల జాతరలో అభివృద్ధి దిశగా తీర్మానాలు ఉపాధి కార్మికులు పారిశుద్ధ్య సిబ్బందికి ఘన సత్కారం అంట నేను నీలకొండపల్లిలో శుక్రవారం పనుల జాతర కార్యక్రమాన్ని అయితే నిర్వహించినట్ట స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను అయితే చేపట్టి ఆ సందర్భంగా మరి ఆ పర్యావరణ పరిరక్షణలో ఒక ముందడుగు వేయాలని చెప్పేసి వారి గ్రామస్తులు కూడా నిర్ణయించినట్టుగా మనకు వార్త సో ఇవి ఇంకా శనార్థి తెలంగాణ దినపత్రికల్లో వచ్చినటువంటి ఈరోజు 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు సో మరొక ఎపిసోడ్లో మరిన్ని తెలంగాణ దినపత్రిక యొక్క వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూ న్యూస్ నేను కిరణ్ థ్యాంక్ యూ